పొత్తుల కోసం తహతహలాడుతూ చంద్రబాబు కోసం పనిచేసే బీజేపీ నేతలకు ఆ పార్టీ గట్టి ఝలకిచ్చింది. తాజాగా జరిగిన సమావేశంలో టీడీపీతో పొత్తులు కోరుకుంటున్నట్లు తెలుగు బీజేపీ నేతలు తమ మనసులో మాట బయటపెట్టారు. అయితే సమావేశంలో పొత్తులపై చర్చే జరగలేదని బీజేపీ కుండలు బద్దలు కొట్టింది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఏపీలో ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం నుంచి 2 రోజుల సమావేశాలు ప్రారంభించారు. తొలి రోజు రాయలసీమలోని 8 పార్లమెంటు స్థానాలతో పాటు కోస్తా ఉత్తరాంధ్రలోని మరో 6 స్థానాలు, మొత్తంగా 14 పార్లమెంటు స్థానాలలో సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు 4-5 ముఖ్య నేతలకి మాత్రమే ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. అయితే సమావేశం అనంతరం సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజులు మాత్రం పార్టీ ఆదేశాలను పక్కనబెట్టి పొత్తులపై మాట్లాడారు. తెలుగుదేశంతో పొత్తులు కోరుకుంటున్నామని, టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందన్నారు. సమావేశంలో పొత్తులపైనే చర్చించామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటాయా లేదనేది మా అధిష్టానం, ఎట్లా పొత్తులు లేకుంటా ఎట్లా అనేది మా అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబాటుగా ఉంటాం ప్రకటించారు. ఇంకా బ్యాలెన్స్ కొన్ని మాత్రమే పెట్టారు, ఇంకా బ్యాలెన్స్ 58 ఉన్నాయి. కాబట్టి అన్ని బ్యాలెన్స్ ఉండేది మీకు తెలుసు. మరోవైపు బీజేపీ నేతల హాట్ కామెంట్స్ పై కొంతమంది నేతలు ఆ పార్టీ బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివకుమార్జీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమావేశంలో ఏం జరిగిందో మీడియాకి వివరించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణని ఆదేశించారు. దీంతో ఆయన బీజేపీ నేతల కామెంట్స్ ని ఖండించారు. జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతున్నాయని, ఎక్కడా పొత్తుల ప్రస్తావనే రాలేదని, అన్ని స్థానాలలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరిగాయని కుండబద్దలు కొట్టారు. పొత్తు విషయం అనేది జాతీయ పార్టీ చూసుకుంటుంది. అది ఎక్కడా కూడా మాతో రాష్ట్ర పార్టీకి ఇంటిమేషన్ మాకు చెప్పింది. 25 పార్లమెంట్లు 175కి ఎన్నికలకు ఎలా వెళ్తామో అలా ప్రిపరేషన్ జరుగుతుంది గత నెల రోజుల నుంచి కూడా. ఇప్పుడు తప్పనిసరిగా ఈ 2-3 రోజుల్లో అన్ని జిల్లాల నుంచి పిలిచి వాళ్ళ 175 అసెంబ్లీలకి 25 పార్లమెంట్లకి మనం ఎలా పోటీ చేయాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనే దాని మీద చర్చ జరుగుతుంది. పొత్తు గురించి కానీ అది రాష్ట్ర పార్టీలో చర్చ జరగటం లేదు. చంద్రబాబు కోసం ఈ తెలుగు నేతలు ఆపసోపాలు పడుతున్నారనడానికి ఇదే ఉదాహరణ అంటూ బీజేపీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడ ఉన్నా బాబు జపం మాత్రం మారరని ఎద్దేవా చేస్తున్నారు.